400 ఎకరాలు హెచ్సియుకి ఆనుకుని ఉన్నటువంటి ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత వరకు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి 14 నెలలు గడుస్తూ ఉంది. రేవంత్ అన్న చరిష్మా ఉంది, కాంగ్రెస్ పార్టీ హవా ఉంది తెలంగాణలో. ప్రస్తుతం మనతో పాటు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అన్న. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డారు, ఈరోజు ఈ పొజిషన్ లో చూడడం అనేది జరుగుతుంది. చిన్న ఏజ్ లో ఇంత పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు, కొన్ని విమర్శలు వస్తుంటాయి. సో మొత్తానికి ఇది దాటుకుని ఎట్లా అనిపిస్తుంది పొజిషన్? రేవంత్ అన్న జైన్ రోజు చెప్పిండు, మనం పదవులు ఆశించి పంటకు రాలేదు, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలనే మన ఉద్దేశం. మొన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒక మాట అనడం అనేది జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మా గనక మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏది అది ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే ఆయన గుర్తించట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? ఎక్కడ లోపం జరుగుతుంది? మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆషామాష వ్యక్తి కాదు, సీనియర్ నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవి రావాల్సిందే. ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా, అలా హైదరాబాద్ రంగారెడ్డిలో మంత్రులు లేరు, రంగారెడ్డిలకు న్యాయం చేయండి. మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా చేసినన్నారు కాబట్టి అడుగుతాం. 400 ఎకరాలు హెచ్సియుకి ఆనుకుని ఉన్నటువంటి ల్యాండ్. సరే, మీరేమో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు, లేదా అది హెచ్సియు ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు, అండ్ అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు, ఈవెన్ ప్రభుత్వాన్ని చెప్పిస్తున్నారు కొందరు. అయితే సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత వరకు ఎందుకు ఇంత దిగజారిపోతుంది? అది గత తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ కోర్టులో కేసేసి దీని మీద ఆక్రమణ జరిగినాయి అని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రోషయ్య గారు, దాంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మొన్న 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా ఒక్కరైనా కోర్టు కేసు భూములను ఆక్రమించకుండా, ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుండా, కానీ మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రజానాయకుడు దాన్ని స్వయంగా చూసి ఇది ప్రభుత్వ భూమి, కోర్టుల కేసు నడుస్తూ ఉంది, ఈ 400 ఎకరాల భూమిని కాపాడాలి, లేకపోతే అప్పనగా వేరే సంస్థకు ప్రైవేట్ వర్క్ ధరదత్తమవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి కేసులో కొట్లాడి 20,000 కోట్ల రూపాయల విలువ భూమిని రోజు ప్రభుత్వానికి అప్పగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ఎస్సిఐ వాళ్ళు అఫీషియల్ గా హెచ్సియు జోన్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ కి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి డైరెక్ట్ పెట్టిండ్రు. అంటే వాళ్ళు తప్పే అంటారా? దాదాపు 100,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళది తప్పే అంటారా? సెలబ్రిటీలు సపోర్ట్ చేసిండ్రు. ఎంతసేపటికి మీరు ప్రభుత్వం గెలిచినామని చెప్పేసి అంటుండ్రు. ఈవెన్ కేటీఆర్ గారు అన్నారు, ఒకవేళ నెక్స్ట్ అధికారంలోకి వస్తే దాని ఒక మంచి పార్క్ కానీ ఒక పార్క్ చేయండి. మరి దాన్ని ఎందుకు రియల్ ఎస్టేట్? గత 10 ఏళ్ళు కేటీఆర్ కి ఆ పార్టీకి ఎందుకు గుర్తుకు రాలేదు? గత 10 ఏళ్ళ కేటీఆర్ కు హైకోర్టులో రిజిస్ట్రేషన్ భూముల విషయం గుర్తుకు రాలేదు. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, అధికారంలో కోసం తెలంగాణలో నువ్వు ఖాళీ గజ్జ పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ కాదు తెలంగాణ చుట్టూ నువ్వు అధికారంలో రాను బిడ్డ గుర్తు పెట్టుకోని చెప్తున్నాం. మీ చదువుతాను నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ బావ కాదు, నీ చెల్లె కాదు, నీ కుటుంబానికి తెలంగాణలో పరిపాలించే అర్హత కోల్పోయి ఆల్రెడీ. మీకు అధికారం పోయిందే తెలంగాణ రాష్ట్రం నుంచి, కేవలం తెలంగాణ పేరు మీద, బ్రాండ్ పేరు మీద అధికారంలోకి వచ్చింది. మీ ఇంట్లో ఎవడు ఉద్యోగం చేయలేదు, మీ ఇంట్లో కూడా జైలుకు పోలేదు, మీ ఇంట్లో కూడా చనిపోలేదు, మీ కుటుంబంలో చనిపోయింది తెలంగాణ అమరవీరు, చనిపోయింది తెలంగాణ విద్యార్థులు. వాళ్ళ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఉద్యోగం పేరు మీద శవాల మీద పేరాలు ఏర్కొని ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు. తెలంగాణ గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఎప్పుడైతే కేసీఆర్ దీక్ష చేసిండో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. సో మీరు అసలే సంబంధం లేదని చెప్పేసి ఎట్లా అంటారు? మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో 610 జీవో మీద ఏకధాటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా రేవంత్ రెడ్డి. కాదన్న, మరి తెలంగాణ కోసం 400 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి. 100 రోజులు ఇస్తామని బాండ్ పేపర్ తో సహా ఇచ్చిండ్రు కదా. ఈవెన్ మీరు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారితో కలిసి బాండ్ పేపర్ పంచడం అనేది కూడా వీడియోలు ఉన్నాయి నా దగ్గర. సో ఏమైందన్న, మరి 100 రోజులు అయిపోయినాయి. అంటే కేసీఆర్ 10 ఏళ్ళలో చేసామండి అప్పులను పూర్తిగా ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పులు మన శత్రుని నెత్తిన పెట్టిపోయిండు. ఆ అప్పులకు మిత్తి కట్టి అప్పులు వడ్డీ తీసుకుని మేము విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం.